ముఖ్యంగా సెల్ ఫోన్ డిస్ట్రాక్షన్ ఉంటుంది కనుక సెల్ ఫోన్ బెడ్రూమ్లోకి తీసుకువెళ్ళకూడదు. డ్రింక్స్ తీసుకోవచ్చు. రెగ్యులర్గా రోజు డ్రింక్స్ తీసుకుంటే హార్మోన్స్ పడిపోతాయి. కానీ అప్పుడప్పుడు అకేషనల్గా డ్రింక్స్ తీసుకోవడం వల్ల నష్టం లేదు. స్మోకింగ్ ఈజ్ వెరీ హజార్డస్. వేరే వాళ్ళు స్మోక్ చేసినా ఆ రూమ్లో ఉండకూడదు. దాన్ని ప్యాసివ్ స్మోకింగ్ అంటారు. సో స్మోకింగ్ వదులుకోండి. అప్పుడప్పుడు డ్రింక్స్ తీసుకున్నా నష్టమే లేదు. సోషల్ డ్రింకింగ్ ఈజ్ యాక్సెప్టబుల్. తర్వాత అవసరం అనుకుంటే PDE5 ఇన్హిబిటర్స్ అనే 4 రకాల ట్యాబ్లెట్స్ ఇండియాలో అవైలబుల్ ఉన్నాయి. ఇందులో ఒకటి వయాగ్రా చాలా ఫేమస్. ఈ వయాగ్రాని సుహాగ్రా అని పెనిగ్రా అని రకరకాల కంపెనీల వాళ్ళు అమ్ముతారు. రెండోది వర్డనాఫిల్. ఈ వర్డనాఫిల్ను వ్యారిమాక్స్ అని అమ్ముతారు. మూడోది అవెనాఫిల్. అవెనాఫిల్ ఇండియాలో అవెనాఫిల్ అని కూడా దొరుకుతుంది. 100 mg ట్యాబ్లెట్స్. ఇవి కాకుండా టడలాఫిల్ ఉంటుంది. ఈ టడలాఫిల్ 2.5 mg నుంచి 20 mg దాకా మ్యాక్సిమం వాడుకోవచ్చు. 20 mg కన్నా ఎక్కువ వేసుకోకూడదు. సో ఈ రకరకాలైనటువంటి ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల అది హార్డ్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ హార్డ్నెస్ ఎందుకు రాదు అంటే యూజువల్గా షుగర్ ఉన్న వాళ్ళకు జనరలైజ్డ్ వాస్కులైటిస్ అని శరీరం నిండా ఉన్నటువంటి రక్తనాళాలు అన్నీ కూడా డ్యామేజ్ అయిపోతాయి.